నా మనసేమో నా మాటే వినదంట. పార్ట్ 12. మధు వెళ్ళడంతోనే కిచెన్లోకి వెళ్ళి, ఏంటో నాకు ఈ కర్మ, వీడికి వండి పెట్టే సేవలు చేయటానికే మా అమ్మ నన్ను కనిపెంచినట్లుంది అని తిట్టుకుంటూ వంట చేయటం మొదలుపెట్టింది. రైస్ పెట్టి కూరగాయలు కట్ చేస్తూ ఉండగా కిచెన్ డోర్ ముందు నిలబడిన కిరణ్ మధుని చూసి, కాస్త చూసుకొని కట్ చేయు. ఓ మండిపోతున్నావు, ఆ పొగలు సెగల్లో చూసుకోకుండా కూరగాయలు అనుకొని వేళ్ళు వేసుకుంటావు అని అన్నాడు. మధు పెదాలు సాగదీస్తూ నవ్వుతున్నట్లు మొహం పెట్టి, థ్యాంక్స్, తమరు సలహాలు ఇవ్వడం ఆపి వెళ్ళి జలకాలాడిరండి. ఈలోపు వంట పూర్తి అవుతుంది, వచ్చి మింగుదురు గాని అని అంది వెటకారంగా. మంచి చెప్పినా అర్థం కాదు మెంటల్ దానికి, దీనికి మరీ రాను రాను పిచ్చి పీక్స్కి వెళుతుంది అని అన్నాడు కిరణ్. మధు అవేం పట్టించుకోకుండా వంట చేయటంలో మునిగిపోయింది. ఆ టైంలో ఇంటికి వచ్చిన శ్రావ్యని చూసి, ఇప్పుడు దాకా ఏంటే ఈ తిరుగుళ్ళు అని అన్నాడు ఆదిత్య కోపంగా. నేను డాడీకి చెప్పే వెళ్ళాను అని అంది శ్రావ్య. ఏమని చెప్పావు? డాడీకి అర్ధరాత్రి వరకు ఇంటికి రానని చెప్పావా అని అడిగాడు ఆదిత్య. నేనేం కావాలని ఇప్పటి వరకు ఉండలేదు, పార్టీ లేటుగా బిగిన్ అయ్యింది, దానికి తోడు కార్ టైర్ పంక్చర్ అయ్యింది అని అంది శ్రావ్య. మరి ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు అని అడిగాడు ఆదిత్య. నా టైం బాగుండి కిరణ్ అన్నయ్య అటు నుంచి వస్తున్నాడు, తనే తీసుకువచ్చి ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళాడు అని చెప్పింది శ్రావ్య. కిరణ్ నిన్ను డ్రాప్ చేశాడా అని అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా. హా అని అంది శ్రావ్య. పార్టీలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడు? పైగా శ్రావ్యని తీసుకువచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు అంటే వాడిలో మనిషి ఇంకా ఏదో మూలన బ్రతికే ఉన్నాడు అనుకున్నాడు ఆదిత్య మనసులో. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, తనతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. సింప్లీ సూపర్గా ఉంది, నాకైతే భలే నచ్చేసింది. ఐ థింక్ తను కిరణ్ అన్నయ్య జిఎఫ్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే ఈ టైంలో తను తనతో ఒంటరిగా ఎందుకు వస్తుంది అని అంది శ్రావ్య. ఆ మాట వినగానే అమ్మాయ్యా అని అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా. అవును అన్నయ్య, పేరు ఏదో చెప్పింది అని గుర్తు చేసుకొని, మధు మధు అని చెప్పింది. చూడటానికి చాలా హోమ్లీగా ఉంది అని అంది శ్రావ్య. శ్రావ్య చెప్పిన దాన్ని బట్టి తను పార్టీకి వచ్చిన అమ్మాయే అని అర్థం చేసుకున్నాడు ఆదిత్య. ఎవరి అమ్మాయి? కిరణ్కి తనకి సంబంధం ఏంటి అని అనుకున్నాడు మనసులో. ఇంతలో శ్రావ్య మొహం మీద చిటికే వేయటంతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ఏంటి అని అడిగాడు. నీ ఇంటర్వ్యూ అయిపోతే నేను వెళ్ళి పడుకుంటాను, నిద్ర వస్తుంది అని అంది శ్రావ్య. ఇంకోసారి ఇలా పార్టీలు ఫంక్షన్లు అంటూ అర్ధరాత్రి వరకు బయట తిరిగితే ఒక గుద్దు గుద్దుతాను అంతే, ఇంకా పైకి లెగవవు, అది బాగా గుర్తు పెట్టుకొని వెళ్ళి పడుకోపో అని అన్నాడు ఆదిత్య. శ్రావ్య సరే అన్నట్లు తల ఊపి తన గదిలోకి వెళ్ళిపోయింది. కిరణ్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి మధు వంట చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీదకు సర్దేసి తన రూంలోకి వెళ్ళిపోయింది. బాలు లేచి వచ్చి కిరణ్కి భోజనం వడ్డించాడు. ఈ రాబిట్ ఏది తినకుండానే పడుకుందా అని అడిగాడు. లేదు పెద్దబాబు, డాక్టర్ అమ్మ స్నానం చేయడానికి వెళ్ళింది, వెళ్తూ నన్ను లేపి మీకు భోజనం వడ్డించమని చెప్పింది అని అన్నాడు బాలు. ఓకే ఉండు, తనని కూడా రానివ్వు అంటూ బాలుని మధుని పిలుచుకురమ్మని చెప్పబోయి తనే లేచి మధు రూమ్ వైపుకి వెళ్ళి డోర్ కొట్టేలోపు అది జరగడంతో తీసే ఉందని అర్థమై లోపలికి వెళ్ళాడు కిరణ్. మధు కిటికీ వైపుకి తిరిగి జుట్టు తుడుచుకుంటూ కిరణ్ వచ్చిన విషయాన్ని గమనించలేదు. కిరణ్ కూడా ఏం మాట్లాడకుండా వచ్చేసరికి మధు తుడుచుకోవటం అయిపోయి జుట్టు విసురుగా వెనక్కు వేసింది. అది వేగంగా వెళ్ళి వెనుక ఉన్న కిరణ్ మొహానికి బలంగా తాకింది. ఊహించని ఆ దెబ్బకి ఆవ్ అని అరిచి, హే దయ్యం, రాత్రిపూట దయ్యంలాగా జుట్టు విరబోసుకొని ఈ ఆటలేంటే, కాస్త బలహీనమైన గుండె ఉన్నవాళ్ళు చూస్తే హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతారుగా అన్నాడు కిరణ్ కోపంగా. ఓ హలో, నేను విరబోసుకొని ఊరంతా తిరగటం లేదు, నన్ను చూసి అందరూ గుండె ఆగిపోవడానికి. నేను నా రూంలో ఉన్నాను. అది సరే, సెగలు పొగలు కావాలన్నావుగా, అలాగే వండి పెడితే మెక్కకుండా ఇలా తిరుగుతున్నావేంటి అని అంది మధు వెటకారంగా. అంత కష్టపడి వంట చేశావు కదా, నువ్వు తినకుండా నేను తిని పడుకుంటే లోపల తిట్టుకు చస్తావు, అప్పుడు నాకు తిన్నది అరగదు కదా అని నిన్ను పిలవడానికి వచ్చాను అన్నాడు కిరణ్. అబ్బబ్బా, ఎంతటి జాలి, ఎంతటి దయ, సాక్షాత్తు శిబి చక్రవర్తి దిగొచ్చాడండి అని అంది మధు కిరణ్ వైపు చూసి.
నువ్వు వెటకారంగా అన్నా వేళాకోళంగా అన్నా అదే నిజం. లేదంటే నువ్వు నా కార్కి అడ్డం పడినప్పుడే చంపేస్తుండే వాడిని అని అన్నాడు కిరణ్. అలా చేస్తే నిన్ను ప్రశాంతంగా బ్రతకనిచ్చేదాన్ని అనుకుంటున్నావా? దయ్యమై వచ్చి నిన్ను పీక్కు తినేదాన్ని అని అంది మధు కోపంగా ఒక అడుగు కిరణ్ ముందుకు వేసి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఓయ్ అవునా? నాకు తెలిసే నీకు నన్ను చూస్తే ఎప్పుడు తినేద్దామా అన్నట్లు ఉంటుందని. అంత నచ్చేసానా? అన్నాడు కిరణ్ మధు వైపు చూసి కళ్ళెగరేస్తూ. చీచీ, నీకు ఇలా అర్థమైందా అని అంది మధు చిరాకుగా మొహం పెట్టి. ఓయ్ ఎదురుగా ఇంత అందగాడిని పెట్టుకొని మొహమేంటే అంత చిరాకుగా పెట్టుకున్నావు అని అన్నాడు కిరణ్. ఎవరు బాబు అందగాడు? వెళ్ళి ఒకసారి మొహం అద్దంలో చూసుకో అని అంది మధు వెటకారంగా. నేను చూసుకోవడం ఎందుకే? నాకు లైన్ వేసే అమ్మాయిల లిస్టు చూస్తే తెలియట్లా నేను అందగాడిని అని అన్నాడు కిరణ్ కళ్ళెగరేస్తూ. హా, ఇప్పుడు ఒప్పుకుంటావు కదా అమ్మాయిల్ని వెంటేసుకొని తిరుగుతావని అని అంది మధు. దాన్ని వెంటేసుకొని తిరగటం అనరే, వెంట తిప్పుకోవటం అంటారు. నేను కాదు, ముందు నువ్వు తెలుగు నేర్చుకొని చావు అంటూ మధు తల మీద ఒకటి వేసి, యూ డోంట్ వర్రీ, ఎంతమందిని తిప్పుకున్నా నేను మేనేజ్ చేసుకుంటానులే అని అంటూ పద భోజనం చల్లారిపోతుంది అని మధు చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళాడు కిరణ్. భోజనం చేసిన తర్వాత కిరణ్ అశోక్ రూంలోకి పడుకున్నాడు. మధు మధ్యలో లేచి ఒకసారి అంకుల్ని చూసి వెళ్ళి పడుకుందామని గదిలోకి వెళ్ళింది. కిరణ్ అశోక్ పక్కనే అదమరిచి నిద్రపోవటం చూసి ఇద్దరికీ బ్లాంకెట్ కప్పి వెళ్ళబోతూ ఉండగా కిరణ్ మధు చేయి పట్టుకొని, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అమ్మా, నువ్వు లేకపోతే నాకు భయంగా ఉంది. నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటే నాకు ఏ భయం ఉండదు. అలసిపోయానమ్మా, ప్లీజ్ నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళకు అంటూ నిద్రలో కలవరిస్తున్నాడు. మెలకువగా ఉంటే చిందులు తొక్కే కిరణ్ నిద్రలో తనని వాళ్ళ అమ్మ అనుకొని చేయి పట్టుకొని ఉండమని బ్రతిమిలాడుతుంటే మధు కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. తనకి తెలియకుండానే కిరణ్ పక్కనే కూర్చొని తలలో వేళ్ళు పెట్టి నిమరగానే పసిపిల్లవాడిలాగా ముడుచుకుపోయి శరీరం అంతా తనకి దగ్గరగా జరగటం చూసింది మధు. అంతలో అశోక్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. పక్కన కిరణ్ తలలో వేళ్ళు పెట్టి నిమురుతూ చెంపల మీద కన్నీళ్లు జారుతుంటే తుడుచుకుంటున్న మధుని చూశాడు. మధు అశోక్ తనని చూడటం గమనించింది. కళ్ళు తుడుచుకొని పైకి లేచి కిరణ్ చేతిలో ఉన్న తన చేతిని బలవంతంగా వదిలించుకొని లైట్ తీసి డోర్ దగ్గరకు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అశోక్ మధు వెళ్ళిపోవాలని అసలు అనుకోలేదు. తను చూడటం వల్లే మధు అక్కడి నుంచి కిరణ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని అర్థమై, నో, నేను కళ్ళు తెరవకుండా ఉంటే మధు కొద్దిసేపైనా ఇక్కడ ఉండేది. నా కిరణ్ కొంచెంసేపైనా ప్రశాంతంగా పడుకునేవాడు అనుకున్నాడు మనసులో. లోపలికి వెళ్ళిన మధు లోపల ఏడుస్తూ ఫోన్లో ఉన్న అన్న ఆర్యన్ ఫోటోని చూసి, నన్ను క్షమించు అన్నయ్య, కిరణ్ని అలా చూసేసరికి కొద్ది క్షణాలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మర్చిపోయాను. ఇంకెప్పుడు ఇలా ఎమోషన్స్కి లొంగను అంటూ కళ్ళు తుడుచుకొని, నువ్వు యాక్సిడెంట్లో చనిపోలేదని, నిన్ను ఎవరో కావాలని చంపేశారని నాకు తెలుసు అన్నయ్య. దారుణమైన హత్యకు యాక్సిడెంట్ రంగు పులిమి అంత క్రూరంగా నీ ప్రాణాలు తీసేసిన వాళ్ళని ఈ కోర్టులు చట్టాలు ఏమీ చేయకపోవచ్చు గాని నేను మాత్రం వదిలిపెట్టను. వాళ్ళకి బ్రతికుండగానే నరకం అంటే ఏమిటో చూపిస్తాను. అమాయకుల ప్రాణాలు తీసేసి మహాత్ముల్లాగా ఈ సమాజంలో చెలామణి అవుతున్న వాళ్ళ మొహాల మీద ఉన్న ముసుగుని తీసేసి నడి రోడ్డు మీద నిలబెడతాను. ఇవన్నీ చేయడానికి నా ప్రాణాలు పోయినా సరే నేను లెక్క చేయను. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళను మాత్రం వదిలిపెట్టను. అసలు నాకు ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఒకటే, నువ్వు ఈ చక్రవ్యూహంలో ఎలా చిక్కుకున్నావు అన్నయ్య. వీళ్ళకి మనకి అసలు ముఖ పరిచయం కూడా లేదు కదా. అలాంటిది నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇవన్నీ తెలియాలంటే ఒకటే మార్గం. ఈరోజు ఇక్కడ నీతో ఉన్నవాళ్ళు నోరు తెరిచి నిజం చెప్పాలి. కానీ వాళ్ళిద్దరూ ప్రాణం ఉన్న జీవోత్సవాల్లాగా కదలకుండా పడి ఉన్నారు. వాళ్ళు నటిస్తున్నారేమో అనే అనుమానంతో జాగ్రత్తగా పరీక్షించి చూశాను. లేదు, వాళ్ళు నిజంగానే కదల్లేకుండా అయిపోయారు. ఒకరైతే కోమాలోకి వెళ్ళిపోయారు. కానీ నేను అంత తేలిగ్గా ఓటమి ఒప్పుకోను. అంకుల్ని త్వరలో కదిలిస్తాను. తనలో ఎలాగైనా చలనం తీసుకువస్తాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను.
ఈ దారుణం జరిగినప్పుడు కిరణ్ అసలు ఇండియాలోనే లేడు. అంటే అతనికి నిజంగానే దీని గురించి తెలియదు. తనకి కూడా ఇది యాక్సిడెంట్ కాదని అనుమానంగా ఉంది. కానీ అది అనుమానం కాదు, అదే నిజం. ఇది ప్రీప్లాన్ మర్డర్. దేనికోసం ఈ నరమేధమంతా? ఏం జరుగుతుంది? ఎందుకు అంకుల్ కళ్ళలో ఆ భయం? ఇవన్నీ తెలియాలంటే నేను ఇక్కడే ఉండాలి. దానికోసం ఈ కిరణ్ని భరించాలి, తప్పదు. ఈ విషయాలు 1-2 రోజుల్లో తెలియవు అని నాకు బాగా తెలుసు. ఎన్ని రోజులు అయినా ఓపిగ్గా ఉండి తెలుసుకుంటాను, అన్నీ తెలుసుకుంటాను అని అనుకుంది మధు. పొద్దున్నే లేవగానే ఒళ్ళు విరుచుకొని బయటకు వచ్చి సోఫాలో కూర్చొని రిమోట్ తీసుకుంటూ అటుగా వెళుతున్న మధుని చూసి, ఓయ్ ర్యాబిట్, నా కాఫీ ఏదే అన్నాడు కిరణ్. లేచాడు రావణ్ కుమార్. రాత్రిపూటేమో అమ్మా బొమ్మ అని ప్రేమలు ఒలకబోస్తాడు. తెల్లవారితే వీడిలో రాక్షసుడు లేచి డాన్స్ చేయటం మొదలు పెడతాడు అనుకుంటా అని మనసులో అనుకుంది మధు. అరే, అంత బాగుంటే తర్వాత చూద్దూలే, వెళ్ళి కాఫీ తీసుకురా పో అని అన్నాడు కిరణ్ నవ్వుతూ. వీడి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం బాబు. నాకు వీడి మీద అనుమానం లేదు కాబట్టి బ్రతికిపోయాడు, లేదంటే వీడి పని చెప్పేదాన్ని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మధు. పొద్దున్నేనే భూషణ్ కూతురితో పాటు ఇంటికి వచ్చాడు. టీవీ చూస్తున్న కిరణ్ తల తిప్పి చూశాడు. అప్పుడే పూజ గదిలో నుంచి బయటకు వచ్చిన కావేరి భూషణ్ని చూసి నవ్వుతూ, అన్నయ్యగారు సమయానికి వచ్చారు, ప్రసాదం తీసుకోండి అని చేతిలో లడ్డు పెట్టింది. చారుశీలాన్ని చూసి, అరే చారుశీల, చాలా పెద్దదానివి అయిపోయావుగా, ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టినే తగిలేలా ఉంది అని అంది నవ్వుతూ. తనకి కూడా లడ్డు ఇవ్వబోయింది. వద్దు ఆంటీ, నేను స్వీట్స్ తినను, ప్రసాదం కదా, కొంచెం చాలు అంటూ లడ్డుని సైడ్ నుంచే కొంచెం తుంపి కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంది. ఏమంటున్నాడమ్మా మావాడు అన్నాడు భూషణ్. ఆయన ఏమన్నా అంటే మాకు ఈ బాధలు ఎందుకు అన్నయ్య అని అంది కావేరి బాధగా. ఏంటో వాడిని అలా చూస్తుంటే తిండి కూడా తినాలనిపించటం లేదు అని అంటూ వెళ్ళి కిరణ్ పక్కన కూర్చున్నాడు. కావేరి చారుశీలని కూడా కూర్చోమని, కాఫీ తాగుతావమ్మా అని అడిగింది. లేదు ఆంటీ, నేను కాఫీలు టీలు తాగను అని అంది చారుశీల. మేడం కాఫీలు టీలు తాగే బ్యాచ్ కాదులే, ఓన్లీ వైన్ మాత్రమే తాగుతుంది అని మనసులో అనుకొని అప్పుడే బయటకు వస్తున్న మధుని చూసి, ఓయ్ రాబిట్, కాఫీ తెమ్మంటే తిప్పుకుంటూ తిరుగుతావేంటే అని కావాలనే గట్టిగా అరిచాడు. పాలు స్టవ్ మీద పెట్టాను బాబు, వాటితో పాటు నన్ను కూడా కాగమంటావా ఏంటి? 5 నిమిషాలు ఆగు అని అంది కోపంగా. మధు ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వస్తున్నా కనిపించనివ్వకుండా కవర్ చేసుకొని టీవీ చూస్తూ కూర్చున్నాడు. కిరణ్కి భూషణ్ అంటే కొద్దిగా చిరాకు. ఉదయ్ని తక్కువ చేసి మాట్లాడతాడు. ఉదయ్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని చూస్తే పిచ్చి కోపం వస్తుంది. ఏమన్నా అందామంటే నాన్నకి మంచి ఫ్రెండ్ అని సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. అందుకే అతనంటే పడదు. ఇంతలో ఉదయ్ ఇంటికి వచ్చాడు. ఉదయ్ని చూడగానే కిరణ్ నవ్వుతూ, ఏంటిరా పొద్దున్నే మేము గుర్తుకు వచ్చాము అని అడిగాడు. పొద్దున్నే గుర్తుకు వచ్చేదేంటిరా, అసలు నిన్ను ఎప్పుడు మర్చిపోతానని అంటూ అంకుల్ని చూసి వస్తాను అని అశోక్ గదిలోకి వెళ్ళాడు ఉదయ్. అంతలో బాలు భూషణ్కి కాఫీ తీసుకువచ్చాడు. మధు కిరణ్కి తీసుకువచ్చింది. కావాలని చేసిందో అనుకోకుండా జరిగిందో మధు వస్తున్న టైంకి చారుశీల కాలు బారున జాపటంతో కాలు తగిలి మధు ముందుకు పడబోయింది. చారుశీల కాలు జాపటం ముందుగానే గమనించిన కిరణ్ లేచి ముందుకు పడబోతున్న మధుని గట్టిగా పట్టుకున్నాడు. కాఫీ ఒలికి కిరణ్ షర్ట్ మీద పడటంతో వేడి కాఫీ అవటంతో కొద్దిగా చురుక్కుమంది. అయినా మధుని వదలకుండా గట్టిగా అలాగే పట్టుకొని ఉన్నాడు. కాఫీ మధు చేయి మీద కూడా పడటంతో మధు వేళ్ళు కూడా మండుతున్నాయి. ఆవ్ అని అరిచి హా అని అంటూ సారీ అంటూ కిరణ్ మీద కాఫీ పడిన ప్లేస్ని తుడుస్తూ నోటితో గాలి ఊదుతూ బాగా కాలిందా చూడనివ్వు అంటూ ఆ టెన్షన్లో కిరణ్ షర్ట్ పైకి లేపేసింది మధు. అది చూసిన కిరణ్ షర్ట్ కిందకి లాక్కుంటూ, హే ర్యాబిట్, ఏం చేస్తున్నావే? పబ్లిక్గా నా పరువు తీసేయాలనేగా నీ ప్లాన్? అమ్మా, ఆ పప్పులేం నా దగ్గర ఉడకవు. నాకు తెలుసే నీకు నన్ను ఇలా చూడటం ఇష్టమని, అందుకే కావాలనే నా మీద కాఫీ పోసావు కదా అని కళ్ళెగరేశాడు. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? నేను పోయాలి అనుకుంటే అక్కడ ఇక్కడ పోయాను, డైరెక్ట్గా నోట్లోనే పోస్తాను. అయినా నీ సొల్లు మాటలు వినడానికి నా దగ్గర టైం లేదు. నేను అంకుల్కి టిఫిన్ తినిపించాలి అంటూ మధు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మధు వెళ్ళిపోగానే కాఫీ కప్ తీసుకొని అశోక్ రూమ్లో ఉన్న ఉదయ్ దగ్గరకు వెళ్ళిపోయాడు కిరణ్. ఇదంతా చూస్తున్న భూషణ్, కావేరి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంకా ఉంది.